वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते येनाय नान्यः पंथा విద్యతే येनाय। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి సందేహం నెరవేరిందా నరేష్ గారు? నిన్న తురియ స్థితి గురించి చెప్తున్నారు కదా ఆచార్య, అది కొద్ది వరకే చెప్పారు కదా ఈరోజు. దాంట్లో ప్రశ్నించండి, ప్రశ్నిస్తే ఇంకా లోతుగా వస్తుంటది ప్రసంగం. తురియావస్థలో ఆత్మ ఎటువంటి సుఖాన్ని అనుభవిస్తుంది? ఎటువంటి సుఖాన్ని అని అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఇన్నాళ్ళు దూరమైనటువంటి ఆ సుఖాన్ని ప్రాప్తించుకొని అనుభవించేటువంటి స్థితి. చాలా రోజుల తర్వాత విదేశాల నుంచి వచ్చినటువంటి అబ్బాయి తల్లిదండ్రుల దగ్గరికి రాగానే వాళ్ళ బొళ్ళు వాలిపోయి ఆ యొక్క ప్రేమ అనురాగాలతోటి ఏ రకమైతే తల్లీనమైపోయి ఉంటాడో, ఏ రకమైతే తల్లి కూతుళ్ళు వాళ్ళు ఆలింగనం చేసుకున్నప్పుడు శరీరం అంతా పులకరించిపోతుందో, పరవశించిపోతుందో, పరమానంద భరితమవుతుందో, ఆ విధంగా ఒక శిశువు తల్లి దగ్గరికి రాగానే ఎంత ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందభరితంగా ఉంటాడో ఆ విధంగా దారి తప్పినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మళ్ళీ కలిసిపోయినటువంటి వారు 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అలా దొరికిపోయినటువంటి వాళ్ళు ఆత్మీయుల దగ్గరికి వచ్చి ఎంతో అన్యోన్యంగా కలిసిపోయినట్లుగా ప్రేమ ఆప్యాయతలతో ఒళ్ళంతా అణువు పులకరించిపోతున్నట్టుగా, పరవశించిపోతున్నట్టుగా, పరమానంద భరితం, తన్మయత్వం, తల్లీనమై ఉండడం. అక్కడ ఆలింగనంలో ఏంటంటే ఆనందమే. కొడుకు స్పర్శతోటి తండ్రికి, కూతురు స్పర్శతోటి తల్లికి, మరియు తల్లిదండ్రుల స్పర్శతోటి కొడుకుకు, బిడ్డకు, వారికి తల్లి కూతుర్లకు, ఆ రకంగా శరీరాలు వేరైన శరీరాల యొక్క అనుభూతి లేకపోయినా ఆనందానుభూతి మాత్రం ఇద్దరు పొందుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు దూరంగా నేను నువ్వు అని ఈ రకంగా మన శరీరాలను మనం ఎట్లయితే చూసుకుంటున్నామో, ఆలింగనంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మీయ స్పర్శతోటి శరీర ధ్యాసే ఉండదు, ఆనందానుభూతి మాత్రమే ఉంటుంది. పట్టుకుంటున్నారా అమ్మగారు? రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? శ్యామలయ్య గారు కెమెరా బంద్ చేయకండి, కెమెరాలు ఆన్లో పెట్టండి. ఈ రహస్యాన్ని పట్టుకోగలగాలి. పట్టుకుంటేనే మనకు తెలుస్తుంది. మనం ఎంత అంటే అంత ప్రశ్నించాలి, లోతుగా వెళ్ళాలి. మనము స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తున్నాం, దృశ్య రూపం నుంచి అదృశ్య స్థితికి వెళ్తున్నాం, మనము శారీరక స్థితి నుంచి ఆత్మస్థితికి వెళ్తున్నాం, ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి వెళ్తున్నాం, పరమాత్మని యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి ఆ వైపుకి వెళ్తున్నాం. కాబట్టి ఎంత యోగాసనాలు చేస్తున్నప్పుడు కొంచెం కెమెరా బంద్ చేస్తుంది. అందుకని ఎంత లోతుగా ప్రశ్నిస్తే విషయం అంత లోతుగా వస్తుంటుంది. ఎంత లోతుగా విషయం వస్తుంటే మనకు అంత గంభీరమైనటువంటి అవగాహన కలుగుతుంటుంది. అలాగని చెప్పేసి అలర్ట్ గా ఉండకూడదు. ఇది నేను పదే చెప్తున్నాను, అలర్ట్ గా ఉండకూడదు. ఓపెన్ హార్ట్,
ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటే బ్రెయిన్ యొక్క సెల్స్ ఆ కణతలు ద్రవాలను అనేటువంటి విడుదల చేస్తుంటాయి. ఆ హాస్య అది ప్రముదిత గ్రంథులు అనేటువంటివి వాటి యొక్క స్రావాలను విడుదల చేసినప్పుడు మనకు ఎనలేని ఆనందానుభూతి కలుగుతుంటది. ఈ అలర్ట్ గా ఉండడం వల్ల ఏమవుతుంటది అంటే బిగుసుకుపోయినట్టుగా ఉంటుంటది. బిగుసుకుపోయినట్టుగా ఉండడం వల్ల ఆ యొక్క కణతులలో శుష్కత ఏర్పడుతుంది. శుష్కత ఏర్పడడం వల్ల ముఖంలో నీరస నిస్తేజత ఏదో పోగొట్టుకున్నట్టుగా ఇటువంటి భావ సారూప్యం వస్తుంటది. దాంతో మనం ఎంత జ్ఞానం సంపాదించినా కూడా వ్యావహారికంగా ఉండనందున దాంతో మనం ఇతరులకు తప్పుడు సందేశం ఇచ్చిన వాళ్ళమే అవుతుంటాం. అందు గురించి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. ధ్యానం చేస్తున్నాము అని అంటే మనం ఏదో పోగొట్టుకున్నట్టుగా ఇట్లా గంభీరంగా ఉండడం అట్లా అలర్ట్ గా ఉండకూడదు. ఫ్రీగా ఉండాలి. ఎంత ఫ్రీగా ఈ యొక్క సెల్స్ బ్రెయిన్ సెల్స్ లను ఈ కోశికలన్నింటినీ ఎంత ఫ్రీగా వదిలితే అవి వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి. మనం ఊపిరి బిగబట్టినట్టుగా వాటిని అలర్ట్ గా ఉంచినట్టు అయితే ఏమవుతుందంటే వాటికి కావాల్సినటువంటి పోషక విలువలు అందనందువల్ల నీరస నిస్తేజంగా ఉండిపోతుంటాయి. అందుకే ముఖమంతా అది పేలిపోయినట్టుగా ఎంతో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎవరో వచ్చి బాగా కొట్టి కొట్టి పడుకోబెట్టినట్టుగా అదంతా అవన్నీ ఎదుటి వారికి కనిపిస్తాయి. మన ముఖ కవలికలు ఎప్పుడు నవ్విస్తున్నట్టుగా ఉండాలి, ఆనందభరితంగా ఉండాలి. ఆ ఆనందిని ఉండండి ఒక్క నిమిషం. ఆ ఆనంద అనుభూతిని పరమేశ్వరుని యొక్క సాన్నిధ్య ఆనందాన్ని మనం అనుభూతి పొందాలి అంటే మనము దేహస్థితిలో ఉండకూడదు, ఆత్మస్థితిలో ఉండాలి. ఆత్మస్థితితోటి పరమాత్మ స్థితి కలిసినట్టుగా పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందినట్టుగా అటువంటి అనుభూతి రావాలి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి, మనం దూరంగా ఉన్నాం అనుకోండి, దేశ విదేశాల్లో లేదంటే వేరే ఊర్లో ఉన్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళాలన్నప్పుడే ఒక రకమైనటువంటి ఆనందం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంటది. ఇంకా వెళ్ళలేదు మనం. వెళ్ళడానికి అమ్మకి తీసుకెళ్ళాలి, నాన్నకి తీసుకెళ్ళాలి, తమ్మునికి తీసుకెళ్ళాలి, చెల్లాయికి తీసుకెళ్ళాలి అనేటువంటి విధంగా మనము ఇది ఎట్లెట్లా మనం సంసిద్ధులం అవుతుంటే అట్లట్లా మన గ్రంథులు అనేటువంటివి ఆ యొక్క స్రావాలను విడుదల చేస్తూ ఉంటుంటాయి. విడుదల చేస్తున్నప్పుడు మనకు ఆ ఆనందం అనేది తన్మయత్వం అనేటువంటిది వ్యావహారికంగా వస్తుంటుంటాయి. ఆ వ్యావహారికతను మనం అనుభవించాలి. ఇప్పుడు చెప్పండి నరేష్ గారు, ఏదో చెప్పబోతున్నారు. కొద్దిమంది తుర్యాతీత అనే 5వ అవస్థ కూడా ఉంటుంది అంటారు. అందులో సత్యం ఎంత? ఇప్పుడు ఆ 5వ అవస్థ గురించి ఎవరైతే అంటుంటారో వారినే అడిగితే బాగుంటుంది. దానికి ప్రమాణం ఏంటి? ఎందుకంటే లేని విషయాన్ని గురించి మనం చర్చించుకునే కాలయాపన చేసే కంటే ఇక దాన్ని వదిలేసి మనం విలువైనటువంటి దిశగా ఇంకొంచెం మనం ముందుకెళ్తే బాగుంటుంది. చూస్తున్నాం కదండి, ఇదే ముందుకెళ్తే. అమ్మగారు మీ మాట మీరు సగం చెప్తారు, సగం చెప్పరు, ఎదుటి వారికి అర్థం కాదు. అదే ఇందులోనే మనం పూర్ణంగా పరమేశ్వర పూర్ణానందాన్ని పొందుతున్నాం కదా. అందుకని పూర్తిగా దీన్ని తెలుసుకున్న తర్వాత ఇంతకంటే అతీతంగా ఉన్నది మళ్ళీ ఆలోచన చేస్తే బాగుంటుందని. అతీతం ఉన్నదా లేదా అనేది తెలియాలి కదా. తర్వాత దీని మనం తెలుసుకున్నా దీనికంటే అతీతం ఏముంది అనేది ఉంటే అప్పుడు దాని గురించి మళ్ళీ. నరేష్ గారు, విషయం ఏంటంటే తురీయ అతీత అవస్థ వారు చెప్తున్నారు అంటే అంతకంటే మించి ఇంకేం కావాలి? మనకు కొత్త విజ్ఞానం చెప్తున్నారు కదా, కానీ అందుకు ప్రమాణం వారి యొక్క శారీరక స్థితి. వారు ఏ స్థితిలో ఆ అవస్థలోకి వెళ్తున్నారు, అక్కడి పరిణామం ఏంటి అది చూపెట్టమనండి వ్యవహారికంగా, అంతే. ఆచార్యజీ, ఆనందమయ కోశానికి తురియ అవస్థకి ఏమైనా సంబంధం ఉందా? ఆనందమయ కోశం భౌతికమయం, ఈ దేహంతో ముడిపడి ఉన్నటువంటి. తురియ అనేటువంటిది దేహాతీత స్థితి. దేహాతీత స్థితికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఈ అతీత స్థితిని భగవంతుడు ఎలా చూపిస్తున్నాడు అని అంటే, అగమ్య గోచరంగా ఉన్నటువంటి స్థితిలో, అంటే చీకటిమయం రాత్రిలో ఇంటిలో గూటి పట్టున ఉంటున్నాయి ప్రాణులన్నీ, పశువుల
దొడ్డిలో ఉంటున్నాయి, పక్షులు వాటి గూట్లో ఉంటున్నాయి, మనుషులు వారి ఇళ్లలో ఉంటున్నారు. కానీ దినములో గూటి నుంచి బయటకు వస్తున్నాయి పక్షులు, పశువులు, మనుషులు అందరు బయటకు వచ్చి ఉంటున్నారు కదా. ఆ స్థితిని చూపిస్తున్నాడు భగవంతుడు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. అర్థం కాలేదు ఆచార్య, మళ్ళీ చెప్పండి. ఇది ఇప్పుడు సూర్యాస్తమయంతో రాత్రి యొక్క చీకటిలో సూర్యాస్తమయంతో బయట ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ వారి వారి ఆశ్రయ స్థానానికి రప్పిస్తున్నాడు భగవంతుడు. రప్పించి రాత్రి చీకటిలో గూటిని ఆశ్రయించి ఉండజేస్తున్నాడు. మళ్ళీ తెల్లవారగానే మళ్ళీ గూటి నుంచి బయటకు నిరాశ్రయాలను చేస్తున్నాడు. ఆ నిరాశ్రయ స్థితి హే దేహాతీత స్థితి. ఆశ్రయ స్థితి ఇది నాది అనేటువంటి అహంకార స్థితి, అహంకారాతీతం, దేహాతీతం. పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాం ఆచార్యజీ. భగవంతుడు మనకు కావలసినటువంటి విజ్ఞానాన్నంతా, ఇహపరలోకమునంతా మన వ్యవహారంలోనే ఇమిడించి మనల్ని నటింపజేస్తూ ఆ నటనలో మనల్నే పాత్రధారులను చేసి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇది రహస్యం. ఇక్కడ మనకు ఇది ఎందుకు అర్థం కావట్లేదంటే, ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే, వేరే వారి నాటకం ఇంకెవరో వేషధారణ చేసుకొని నటిస్తే చూసే అలవాటు ఉన్నటువంటి మనకు భగవంతుడు చెప్పినటువంటి ఈ రహస్యాన్ని, మనకు కావలసినటువంటి వేద విద్యను, ఇహపరలోక బంధమోక్షములను అన్నింటినీ మన వ్యవహారంలోనే ఇమిడించి మనల్నే పాత్రధారులను చేసి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇదే ఆత్మ సాక్షాత్కారం. చీకటిలో నుండి వెలుగులోకి, సూర్యోదయంలోకి వచ్చినట్టు అన్నమాట. ఇప్పుడు మనము చూస్తున్నది కేవలము ఒక ఏంటంటే నూలిపోగు సమానంగానే. ఇప్పుడు ఓం ప్రకాష్ అయితే ఇప్పుడిప్పుడు ఈ విషయంలో మిణుకు అనుకుంటూ మిడిమిడి జ్ఞానంతో కళ్ళు తెరుస్తున్నాడు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అనంతమైనటువంటి ఈ విద్యకు అంతం అనేటువంటిది లేదు. అంటే మనము మన మిడిమిడి జ్ఞానంతో నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, వీళ్ళు మా అమ్మ నాన్న, ఇది మా కులం, మా గోత్రం అనేటువంటి స్థితి నుంచి బయటకు రావడం. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్య. భగవంతుడు చేస్తున్నది అదే. ఇప్పుడు తండ్రి శరీరం పంచమహాభూతాలలోకి తీసుకెళ్లి, పంచమహాభూతాల సంయోగం నుంచి ఆహార అన్నపానీయాలకు తీసుకొచ్చాడు. అన్నపానీయాల స్థితి నుంచి తండ్రి శరీరానికి తీసుకొచ్చాడు. తండ్రి శరీరంలో శుక్రస్థితి నుంచి మళ్ళీ అది గర్భాధానంలో స్త్రీ యొక్క గర్భాశయానికి తీసుకెళ్లి అక్కడ పిండ స్థితిగా ఎదిగిస్తున్నాడు. మళ్ళీ శిశువుగా పుట్టించి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ మృతదేహం నుంచి ఆత్మను బయటకు తీసుకొస్తున్నాడు. బయటకు తీసుకొచ్చి ఈ రకంగా అంచెలంచెలుగా బయటకి ముందుకు వెళ్ళడం, మనల్ని ఈ యొక్క సంకుచిత స్థితి. ఇప్పుడు మీరు వైదికంగా కారు కదా, వైదిక మార్గానికి వస్తే ఇది లోతుగా అర్థమవుతుంటది. ఈ యొక్క సంధ్యోపాసన ప్రకరణంలో అంగస్పర్శ చేపిస్తున్నాడు. అంగస్పర్శ యొక్క అభిప్రాయం ఏంటంటే అక్రియ అంటే క్రియ చేసేటువంటి తాపత్రయం, పురుషార్థం అంతా మన పైత్యం, జీవాత్మల యొక్క పైత్యం. నీ రోగం నీకు కుదరాలి అని చెప్పేసి నువ్వు ఎంతవరకు అయితే ఇప్పుడు చిన్నపిల్లలను ఆడుకోవడానికి విడిచిపెట్టి వాళ్ళు ఆడుకొని అలసిపోగానే అప్పుడు మన దగ్గరికి వస్తారు. వాళ్ళ ఆడుకునేటప్పుడు మధ్యలో తీసుకొస్తే ఏడుస్తారు. వాళ్ళు స్థిరంగా ఉండరు, మనల్ని స్థిమితంగా ఉండనివ్వరు. అదే ఈ జీవాత్మల యొక్క అక్రియ యొక్క అభిప్రాయం అదే. నువ్వు అలసిపో, తిని నువ్వు అలసిపో, విసర్జన మలమూత్ర విసర్జన చేసి నువ్వు అలసిపో. నీకు తృప్తి కలగాలి. నువ్వు మళ్ళీ ఆ క్రియ వైపు చూడకూడదు, నువ్వు ఆ వైపుకు వెళ్ళకూడదు. మాట్లాడి ఆగిపోవాలి. శ్వాస తీసుకొని ఆగిపోవాలి. నువ్వు నడిచి అలసిపోవాలి. ప్రతిదీ అక్రియ వైపుకు. ఎందుకు అంటే అక్కడ క్రియ చేయాల్సింది ఏమీ లేదు. అంటే ఇవన్నీ ఆత్మకు తెలియజేస్తున్నాడు పరమాత్మ. ఇదంతా ఇది అసలైనటువంటి రహస్యం, ఇది గుట్టు.
ఇది హిప్నోటిజం జరుగుతుంది. ఈ యొక్క మాయా ప్రపంచంలో ఆ ఆత్మకు తెలియజేస్తున్నాడు, ఈ శరీరం ఇవన్నీ అనిత్యము, అంతే, అంత కనువిప్పు. తెలుసుకున్న నాడు నా దగ్గరికి వస్తావు, తెలియనంత వరకు అందులోనే ఉంటామని. వస్తావు కాదు, రావాల్సిందే. రావాల్సిందే, ఇంకా దారి అదే లేదు. గమనిస్తాను. మనల్ని పుట్టించింది ఏంటంటే ముడిపెట్టాడు. ఇదిగో నీకు నీ ఈ శారీరక తల్లిదండ్రి మీరు ఎట్లున్నారో అదే రూపకంగా నువ్వు ఆత్మవుగా నేను పరమాత్మనైనటువంటి నాతో ముడిపడి ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు నా దగ్గరికి రావాలి అనేటువంటి హిప్నోటిజమే. మనం బయటకు వెళ్ళి అమ్మ ఆలస్యం అవుతుంది, అమ్మ కోపడుతుంది, నాన్న కోపడుతుంది, అమ్మవారు నాన్నవారు కోపడడం ఏంటి? అది మన బాధ్యత గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. ఇంటికి వెళ్ళాలి. ఇల్లు ఇది కాదు, ఈ ఇటుక మట్టి గోడలతో కట్టింది ఈ 4 గోడలు, ఇది ఇల్లు కాదు, అసలైనటువంటిది అది. ఇప్పుడు వ్యవహారంలో అంటుంటారు, మీరు కూడా వినే ఉండొచ్చు, ఏమయ్యా పిల్లా జల్లా బాగైనా అంటారు. ఈ పిల్లా జల్ల ఏంటి? పిల్ల ఏంటిది, జల్ల ఏంటిది? ఈ పిల్లలు అంటే ఇంద్రియాలు, ఈ జల్ల అంటే మనస్సు. ఇవన్నీ నీ నియంత్రణలో ఉన్నాయా అనేటువంటిది అంతరార్థం. కానీ దాని వికృతార్థం ఏమైందంటే పిల్లలు అంటే పిల్లలు, జల్ల అంటే భార్య. ఇట్లా వికృతార్థాన్ని తీసుకొచ్చి ఆధ్యాత్మికాన్ని ఈ వక్రీకరిస్తున్నారు అనమాట. ఆచార్యజీ, ఇంకో ప్రశ్న ఆచార్యజీ. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి తాను ఎక్కడ ఉన్నా కూడా తృప్తిగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు, ఏ స్థితిలో అయినా సరే. ఎందుకంటే ముక్తి మనకు లభించింది కానీ మన అమ్మకు లభించలేదు కదా, మన నాన్నకి లభించలేదు కదా, తమ్మునికి లభించలేదు కదా. భగవంతుడు మనల్ని వారి మధ్యలో పుట్టించాడు కదా, వారితోటే కర్మఫలం అనుభవించాలి కదా. అలాంటప్పుడు వారితో ఉన్నను కూడా ఇప్పుడు ఒక ఏంటంటే మీరు కూడా చూసుండొచ్చు, మీ బంధువులలో కానీ మీ చుట్టుపక్కల పరిచయమైన వాళ్ళ పెద్దవాళ్ళు తాత లాంటి ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా అంటే ధ్యానము యోగము చేస్తుంటే ఏంటంటే ఇంట్లోకి ఎవరొచ్చినా పట్టించుకోరు, నమస్కారం చేసేది లేదు, ఏది లేదు, వాళ్ళ దినచర్య వాళ్ళే చూసుకుంటారు. ఇంకా ఇంటి వాళ్ళు వారికి ఇల్లును నమ్మాలన్నా కూడా సంకోచిస్తారనమాట. ఏంటంటే మనం బయటకు వెళ్తున్నాం కదా, మరి ఇంట్లో ఉంటారంటే వీళ్ళు ఉన్నారు కదా, అమ్మో వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఎవరు వచ్చినా ఏమన్నారు. వారి పరిస్థితి ఏంటంటే అది వారు ఏమంటారు, విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు కదా, శ్రీకృష్ణదేవరాయలు. దేవరాయల యొక్క రాజ్య పరిపాలన తెనాలి రామకృష్ణుడు అన్నట్టు వారి దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ పెద్ద ఏదో కార్యక్రమం జరుగుతుంది, పెళ్ళో ఏదో సందడి జరుగుతుంది, దాని గురించి అన్ని మిఠాయిలు చేస్తున్నారు. అయితే అందరు వాళ్ళు చేసి అలసిపోయారు అనమాట. అరే రామకృష్ణ, ఇక్కడికి కుక్కలు గాడిదలు పందులు వస్తుంటాయి, కొద్దిగా చూస్తుంటారా అంటే అలాగే అమ్మగారు అని చెప్పేసి అక్కడ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు విశ్రాంతి చేసుకుని స్నానం చేసుకుని మళ్ళీ వచ్చేసరికి కుక్కలు వచ్చాయి, దాంట్లోనే ఎంత తినాలో తిన్నాయి, గాడిదలు వచ్చి పొలినాయి, అంత మలమూత్రం చేసినాయి. ఇదంతా ఏంటిరా రామకృష్ణ అంటే, మీరే కదమ్మగారు కుక్కలు గాడిదలు పందులు వస్తాయి చూడమన్నారు, నేను చూశాను వచ్చాయి. అటువంటి స్థితి అన్నమాట. రెడ్డప్ప గారు పట్టుకుంటున్నారా, ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా లేదా రహస్యాన్ని? మనం ఇది ఎట్లా అంటే సాక్షిగా మాత్రమే ఉంటారు ఆచార్య. అంటే సాక్షిభూత స్థితి. పుష్పమ్మ గారు అడిగారు కదా సాక్షిభూతం అని చెప్పేసి, ఒకనొక సందర్భంలో అడిగారు కదా. సాక్షిభూతం అంటే ఇది. దాంట్లో మనం తల దూర్చకూడదు, ఆ పరిస్థితి ఏదైనా సరే. అందుకని ఈ ముక్త స్థితి ఉన్నటువంటి వాళ్ళది ఏంటంటే వాళ్ళు సాక్షిభూతంగా ఉంటారు పరిస్థితిని. ఇప్పుడు వాద ప్రతివాదములో వాళ్ళు తలలు పగులుకునేలా కొట్టుకున్నా కూడా, అంగభంగాన్ని ఛేదించుకున్నా కూడా, క్షతవిక్షతమై ఒకరు ప్రాణం కోల్పోయినా కూడా, అక్కడ దాని తీర్పు చెప్పేటప్పుడు న్యాయాధీశుడు, ఆ జడ్జి ఏమంటాడంటే, ప్రమాణం ఏంటి,
నువ్వే చేసుకోవచ్చు కదా, నువ్వే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు కదా. సాక్షి ఏమిటి? అతను చేసినట్టుగా సాక్ష్యం ఏంటి? అర్థమవుతుందా? సాక్షికి ఉన్నటువంటి విలువ పక్ష ప్రతిపక్షం వారికి లేదు. మళ్ళీ ఇప్పుడు ఆత్మ కననే పడదు. ఆత్మ యొక్క తూకం వేస్తే దానికి మరి తూకం ఎలా వేయగలుగుతాం? కానీ భగవంతుడు ఏం చూపిస్తున్నాడంటే, బ్రతికున్న వాళ్ళు నీళ్ళలో పడితే ముంచుతాడు, అది చనిపోయిన శవం నీళ్ళలో వేస్తే తేలుతుంది. శరీరం తూకంలో ఏమాత్రం ఒక వెంట్రుక పాటు కూడా ఏమి తక్కువ ఎక్కువ లేదు. ఉందా? తక్కువ ఎక్కువ ఉందా? రెడ్డప్ప గారు అట్లా చూస్తారండి. ఓ మాచారి, రామలయ్య గారు ఆసనాలు తర్వాత చేసుకోండి. ఇక్కడ ఈ ప్రాణ సంకటం వచ్చింది చూడండి. బ్రతుకున్నాడు బావిలో పడితేనేమో మునుగుతున్నాడు, చచ్చిన తర్వాత ప్రాణం విడిచిన తర్వాతనేమో తేలుతున్నాడు. కారణం ఏంటి అంటే రహస్యం ఏమిటి? ఆత్మ లేదు కాబట్టి ఇక శరీరం కూడా తేలుతుంది. మహారాజు గారు అమ్మగారు చెప్తున్నారు, నేర్చుకోండి, నోట్ చేసుకోండి. ప్రాణం లేదట అందుకే తేలుతున్నాడు అంటే ప్రాణం ఉందట అందుకే ప్రాణం ఉన్నప్పుడు లోపలికే వెళ్ళిపోతుంది. అందులో ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఆచార్జీ తేలుతున్నాడు. ఆచార్జీ ఉంటే బతికి పనులు. అదే అమ్మగారు. ఆత్మ బరువు ఉంటుందా మరి? అమ్మా, ఆత్మ బరువు ఉండదు. ఆత్మ ఎన్ని కిలోలు ఉంటది కదా ఆచార్జీ? కిలోలు లెక్కన ఉండదు కదా ఆచార్జీ? అదే కదా ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పచ్చి ఆకు మునుగుతుంది, ఎండినాకు తేలుతుంది. ఈ రహస్యం ఏమిటి? ఈ రహస్యం ఏంటి చెప్పండి? దేహం తేలికెక్కిపోద్ది ఆచార్జీ, ఆత్మ ఉన్నప్పుడు బరువుగా ఉంటది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈత వాళ్ళు స్విమ్మింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళు మామూలుగా ఇట్లా చేతులు కాళ్ళు కదిలేస్తుంటారు, ఎంత వేగంగా పోతుంటారు. అదే మనం ఈత రాని వాళ్ళు అయితే కాళ్ళు చేతులు కొట్టుకుంటారు, గబగబా నీళ్ళన్నీ తాగేస్తుంటారు. అదే తేడా. అంటే మన ప్రయత్నం ఎక్కడైతే ఉన్నదో అదే మృత్యువు అనేది ఇక్కడ సారాంశం. ఈ యొక్క వైదిక సంధ్యోపాసనలో అంగస్పర్శ ఇక్కడ అక్రియ ధ్యానం, క్రియాస్థితి నుంచి అక్రియ స్థితికి మనల్ని తీసుకొస్తున్నారు. మరి అదే వ్యవహారం ఎవరైనా పని పాట లేకుండా సోమరులుగా ఉన్నారనుకోండి, ఇక వారిని తిడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక పని చేత కాదు, ఏది కాదు, ఎట్లా బతుకుతావురా, ఎదురా అదిరా ఇదిరా అని చెప్పేసి తిట్టకుండా తిడతారు. అవునా? ఈ రెండు రహస్యాలు విప్పలేదు. అదే నరేష్ గారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, మనం ఈ రహస్యాలను బయట చెప్తే వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళు అంటారంటే, పిచ్చోళ్ళు అని ఎందుకంటారంటే ఈ రకంగా విరుద్ధ వ్యవహారం ఉంటది. ఈ విరుద్ధ వ్యవహారం అర్థమైన వాళ్ళు పిచ్చోళ్ళని అనరు, వాళ్ళని సవరించుకుంటారు. ఇది అంతరార్థం తెలియని వాళ్ళు పిచ్చోళ్ళని మనల్ని అంటారు. మునిగారు ఏంటి ఏ రెండు రహస్యాలు చెప్పండి. అదేను, ఇప్పుడు శరీరము ప్రాణంతో ఉన్నప్పుడు బాయిలేసే వణిగిపోతుంది, మరి ఆత్మ వెళ్ళిపోయినాక శరీరం పైన తేలుతుంది ఎందుకు? ఒకటి. రెండవది, పచ్చాకేస్తే మునుగుతుంది, ఎండినాకేస్తే తేలుతుంది ఎందుకు? అంటే ఇప్పుడు అక్కడ మరి ఆ ఆత్మదైతే నాకు తెలియదు, ఎందుకంటే అది ఎందుకు మునుగుతుంది ఎందుకు తెలుస్తుంది అనేది తెలియదు. పచ్చాకు ఎండి నాకులో మాత్రం చెప్పగలుగుతుంటాం. దీంట్లో రసతత్వం అనేటువంటిది సూర్య కిరణాలతోటి శోషించబడింది, పీల్చబడింది కాబట్టి అది దాంట్లో ఎండిన తత్వం వచ్చింది కాబట్టి దాంట్లో బరువుతనం రసతత్వం అనేటువంటిది లేదు, పచ్చితనం లేదు కాబట్టి తేలుతుంది. ఇంకా ఆ ఆత్మలో ఏంటంటే ఆ నీళ్ళలో నానిన తర్వాత ఇంకా బరువెక్కుతుంది శరీరం. అవును, ఆ మోసే వాళ్ళకి తెలుస్తుంది, అది పాడ మీద ఎత్తుకపోతుంటారు కదా ఆ నలుగురు వచ్చి, వాళ్ళకి తెలుస్తుంది ఎంత బరువు ఉన్నదని. ఆచార్యజీ దానికి సమాధానం నాకు తెలుసు ఆచార్యజీ. బరువు ఎక్కడం అనేది బ్రతుకున్నప్పుడు మనలో ఉన్న రక్త సంచారము ఇదంతా ప్రాణ సంచారం తోటి ఆ శరీరం మొత్తం తిరుగుతుంది. చనిపోయిన తర్వాత ఈ రక్తం అనేది అంతా కూడా ఈ ఒకే చోటుకు వచ్చేస్తుంది, నిలబడిపోతుంది ఎక్కడికక్కడ. ఎక్కడికెక్కడికి నిలబడిపోతుంది, ప్రాణ సంచారం ఉండదు కదా, అందుకని బరువు ఎక్కినట్టు ఉంటుంది. బరువు ఎక్కుతుంది కానీ నీళ్ళలో ఎందుకు తేలుతుంది? మరి ఇప్పుడు నీళ్ళలో ఎందుకు తేలుతుందంటే
జీవించి ఉన్నప్పుడైతే మనలో ప్రాణ సంచారం ఉంటుంది, కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇదంతా ఉంటుంది. చనిపోయిన తర్వాత అదంతా ఏమి ఉండదు కదా. ఇప్పుడు అవునండి, ఎవరైనా ఆ పాలు తోడుబెట్టిన వారు ఉన్నారా ఇక్కడ? అందరూ తోడు పెడతారు ఆచార్య. తోడు పెట్టడం అంటే, తోడుకోవడం అంటే ఏంటి చెప్పండి? తోడుకున్న తర్వాత ఎన్నైతే పాలు తీసుకున్నారో దాంట్లో ఏమైనా తగ్గుముఖం పడుతుందా? అంతే ఉంటాయా? అంతే ఉంటుంది కానీ ఇప్పుడు గట్టిపడి నరేష్ గారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నరేష్ గారు ఏమంటున్నారంటే, బ్రతికున్నప్పుడు మన శరీరంలోని నరాల్లో ప్రవహిస్తున్నటువంటి రక్తం, కిడ్నీలలో వడగడుతున్నటువంటి రక్తం, గుండె చెడు రక్తాన్ని తీసుకొని మంచి రక్తాన్ని అది మా శరీరానికి అంతటికి ప్రసారణ చేస్తుంది, అందిస్తుంది. కాబట్టి శరీరం ఒక దగ్గర నిలకడగా లేదు కాబట్టి శరీరం మునుగుతుంది. చనిపోయిన తర్వాత శరీరం ఎక్కడికక్కడ నరాల్లో నిలబడిపోతుంది కాబట్టి, గడ్డగట్టుకపోతుంది కాబట్టి తేలుతుందని వారు అంటున్నారు. ఇది మరి వారు తెలుసుకున్నది నిజమే, కానీ దీని అర్థసంగతంగా లేదు, బుద్ధియుక్తంగా లేదు. ఇప్పుడు ఫంక్షన్ హాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ అక్కడ పెళ్లి పందిరిలోకి వస్తుంటారా, లేదంటే కొందరే వస్తారా? సంతోషం అందరికీ కదా, పుట్టినరోజే కానీ, నామకరణమే కానీ, పెళ్ళే కానీ, ఏదైనా కానీ అందరూ ఆనందభరితంగా ఉంటారు కదా. ఆ ఇంటి ఇల్లిపాదికే కదా పండుగ. ఆ కులం వారికి, ఆ మతం వారికి ఇక్కడ కూడా అందరు వస్తారు, అందరికి అవసరమే. అందరు వస్తారు. అంటే ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, ఏ నరంలో ఉన్నా ఎక్కడున్నా రక్తం, అందులో ఉన్న రక్తమే అక్కడ గడ్డగట్టి ఎక్కడికక్కడ పేరుకుపోతుంది, పాలు పెరుగవుతున్నాయి అంతే. కానీ అక్కడికి అందులోంచి ఏమి పోయేది లేదు, అందులోంచి ఏమి వచ్చేది లేదు, అందులోకి వచ్చేది లేదు, అందులోకి పోయేది లేదు. ఇప్పుడు మీరు అన్నది ఎక్కడ అంటే, ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టినటువంటి వారికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు ఎక్కడ కరెంట్ షాక్ కొట్టిందంటే చేతికి కొట్టింది, కాలుకు కొట్టింది అని అంటే, సరే చేతికి కాలుకు ఎక్కడైతే కరెంట్ షాక్ కొట్టిందో ఆ దారి గుండా శరీరంలో కరెంట్ ప్రవేశించింది. కానీ వెళ్ళింది ఎక్కడికి వెళ్ళి? శరీరంలో ఉంటే పట్టుకున్న వారికి అందరికి కరెంట్ షాక్ కొడుతుంది కదా. మరి శరీరంలోకి వచ్చింది, బయటకు వెళ్ళిపోవాల్సింది. అంటే ఇంకెక్కడో గాయమైంది, తలకే కావచ్చు, కాలుకే కావచ్చు, ఇంకెక్కడో అయింది. అక్కడ నుండి వెళ్ళిపోతుంది కరెంటు, ఉండదు కరెంటు శరీరంలో చనిపోయిన తర్వాత. ఆ రకంగా అన్నారు, అది బాగుంది. అంతేగాని ముందు కరెంట్ షార్ట్ కొట్టిన దగ్గర గాయం అవుతుంది కదా ఆచార్య, గాయం ఉంటుంది. గాయం కాకుండా అది కమిలిపోతుంటది. అవును, ఆ శరీరం కమిలిపోతుంటది. అంటే దాని ద్వారా అక్కడి నుంచి శరీరంలో కరెంట్ ప్రవేశించింది, కానీ శరీరంలోంచి బయటకు వెళ్ళిపోవడానికి ఇంకెక్కడో గాయం అయి ఉంటుంది. దాన్ని వెతుకుతారు పోలీసులు. నాకు ఒక డౌట్ ఏమొస్తుంది ఆచార్య అంటే, ప్రాణం ఉన్నప్పుడు ఉండండి మునిగారు, ఉండండి, వారు ఏదో చెప్తున్నారు, చెప్పండి తొందరగా. ప్రాణం ఉన్నప్పుడు మునిగిపోతుంది, ప్రాణం పోయినాక బయటకు వస్తుంటే జీవం లోపల లేదు కాబట్టి, వ్యవహారం నడుస్తలేదు కాబట్టి ఉట్టి శరీరం పైకి తేలుతుంది. చెప్పేశారు శ్యామలయ్య గారు, నరేష్ గారు చెప్పేశారు. అదే ఆ విషయం మీదనే చర్చ జరిగింది. అమ్మని గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఓం ఆచార్య, ప్రాణం ఉన్నప్పుడు బాగాలపడ్డ శరీరము మునుగుతుంది, ప్రాణం ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత పైకి తేలుతుంది. అంటే ప్రాణం ఉన్నప్పుడు బరువు ఎంత ఉందో ఆత్మ వెళ్ళిపోయినా కూడా బరువు అంతే ఉంటది కదా. అదే కదా అందరూ మనం అక్కడ అంతే బరువు అంతే ఉన్నది, కాకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది. శరీరం తడిసి ముద్ద ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. మరి ఎక్కువైంది ఎట్లా తేలుతుంది? అది ప్రభాకర్ గారు ఏదో చెప్తున్నారు. రాయి తేలేదు కదండి ఆచార్య, రాయి తేలేదు, అందులో పోయిన తర్వాత రాయి మునుగుతుంది లోపలికి. అమ్మగారు అది కాదు పరిష్కారం. ప్రభాకర్ గారు చెప్పండి. ఊపిరితిత్తుల గాలి అనేది ఉంటుంది స్వామి, ఆ గాలికి పైకి లేస్తుంది. ఊపిరితిత్తుల్లో గాలి ఉంటుందా? ఆ గాలి నుండి పైకి లేస్తాను. అంటే మీకు చూసారా, ఎవరైనా చెప్తే విన్నారా? అది ఏ వస్తువు అయినా కానీ లోపల గాలి ఉంటేనే బయటికి లేస్తుంది స్వామి, లేకుండా లేవదు. స్వామి, ఈ స్విమ్మింగ్ చేస్తారు కదా, అవును,
ఆ ఈత కొట్టే వాళ్ళు, గజ ఈతగాళ్ళు, ఆ సముద్రం లోపల అది రత్నాలు అవి వజ్రవేడులు అవి వెతుకుతుంటారు కదా, వాళ్ళు ఒక్కసారి మునిగారంటే కనీసం అరగంట వరకు బయటకు రారు. మళ్ళీ ఇంకొక వాళ్ళకి కొంతమంది అయితే ఆక్సిజన్ పెట్టుకొని వాళ్ళు పోతుంటారు లోపల పట్టడానికి. మరి అటువంటిప్పుడు బ్రతికున్నప్పుడు ఆ శ్వాస తీసుకోవడానికి ఊపిరి బిగబట్టి ప్రాణాయామం చేసి ఆపుతుంటారు కదా, ఊపిరితిత్తుల్లో ఎక్కువ బ్రతికున్నప్పుడు ఎక్కువ ఉంటుందా, చనిపోయిన తర్వాత ఎక్కువ ఉంటుందా? బ్రతుకున్నప్పుడు మరి బ్రతికున్నప్పుడే మునుగుతున్నాడు కదా. సరే, ప్రభాకర్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఓం ఆచార్య నమస్తే. నమస్తే. కణాలు, జీవ కణాలు నిర్జీవమైనాక గాలి ఉత్పన్నం అవుతుంటది ఆచార్యజీ. శరీరంలో కణాలలో గాలి ఉత్పన్నం అవుతుంటది. అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఒకవేళ మీరు చెప్పిందే సరే అయితే, పిండం అడ్డం తిరిగింది, ప్రసవం అవుతూ అవుతూ చచ్చిపోయింది, శిశువు చనిపోయాడు. చనిపోయినప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం మరి గాలి ఉత్పన్నం అవుతున్నప్పుడు ఆ గాలి వాయువుతోటే కదా గుండె కొట్టుకోలేకుండా ఆగిపోయింది, ప్రాణం పోయింది. మరి ఆ ఉత్పన్నం అవుతున్నప్పుడు అక్కడ ఎందుకు బ్రతకట్లేదు? మళ్ళీ ఒకవేళ మీ అభిప్రాయమే సరి అయితే, భగవంతుడు ఏమంటున్నాడంటే ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రం మొదటి చరణంలో ఏమంటున్నాడంటే, గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ప్రసవమైన తర్వాత, బొడ్డుతాడు పెంచిన తర్వాత, ఇక నీకు శ్వాస లేదు కదా, నువ్వే శ్వాస తీసుకోవాలి. ఆ శ్వాస రూపంలో వాయువుగా నేనే నీ యొక్క శరీరంలోకి వస్తున్నాను, నీ జీవితాన్ని ఆరంభిస్తున్నాను, నువ్వు శ్వాస తీసుకో అని చెప్తున్నాడు. అహమేవా వాయు ఇవ ప్రాభామి ఆరభమానా అని చెప్తున్నాడు భగవంతుడు. మా చర్చి ఇక్కడ అపానవాయువు ఒకటే పనిచేయటం వల్ల ఇది ప్రాణవాయువు పనిచేయటం లేదు, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళా అందుకు మనిషి అలాగా బరువు ఎక్కువై తేలిపోతాడు ఆ చర్చి అది అని నేను అనుకుంటున్నాను. అంటే మరి అమ్మ బరువు ఎక్కువైతే మునిగిపోవాలి కానీ తేలిపోవడం ఎట్లా? నీటి లోపల ఏదైనా బరువున్న పదార్థం వస్తే ఎంబడే నీరు అడుగు పడుతుంది, పైన తేలదు. నీటి సాంద్రత కన్నా తక్కువ బరువు ఉన్నటువంటిదే నీటి పైన తేలుతుంది. మరి శరీరానికి బరువు ఎక్కువ అవుతుంది కదా, కూడా బరువు అంతే ఉన్నది, మరి అప్పుడు తేలుతుంది. గర్భస్థ పిండము ఉమ్మ నీరులో 9 నెలలు ఉన్నంత వరకు ఉన్నందువల్ల బయటకు వచ్చిన తర్వాత పాచునంతా తుడిస్తే, బట్టతో తుడిస్తే, నెమ్మదిగా తుడిస్తే ఎంత పాచి వెళ్తుంటుంది. ఆ రకంగా నీళ్ళలో పడిన తర్వాత మన పైన శరీరం అంతా ఇట్లా అది వర్ష ఋతువులో కాళ్ళు చెడుతుంటాయి కదా వ్యవసాయదారులకు, కూలి పనులు చేసే, పొలం పనులు చేసే వారికి, ఆ రూపకంగా నీళ్ళల్లో పడ్డదంతా తెల్లగా పూత వస్తుంటాయి, అంత బరువు ఎక్కుతుంది. ఆచార్యజీ, దాని సరైన సమాధానం ఏమంటే, చనిపోయిన తర్వాత బాడీ డీకంపోజ్ అవుతుంది ఆచార్యజీ. కులిపోవడము, చనిపోయిన తర్వాత బాడీ డీకంపోజ్ అవుతుంది, శరీరము కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. అలా కుళ్ళిపోయేటప్పుడు లోపల ఉన్న సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా అనేటివి కొన్ని రకాల గ్యాసెస్, వాయువుని రిలీజ్ చేస్తుంది. మరి ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా, వరలక్ష్మి గారు చెప్పింది అదే కదా, అపాన వాయువు. అది సరైనది, అది అపాన వాయువు. అదే, అందుకని దానికి నేను ఖండించలేదు కదా. ఎందుకంటే వాయువు వచ్చినప్పుడు శరీరము ఉబ్బినట్టుగా అయ్యి పైకి తేలుతుంది. ఇప్పుడు అన్నారు, సరిగా అన్నారు. ఇదివరకు ఏదైతే అన్నారో రక్తం అంతా ఎక్కడికక్కడ పేరుకుపోతుంది, అది ఎంత దాని వల్ల తేలుతుంది, అది అంతకు ముందు జరిగే ప్రక్రియ ఆచార్యజీ. రక్తం గడ్డగట్టడము అనేది జరుగుతుంది, ప్రాణ సంచారం ఉండదు. తర్వాత నిదానంగా మన శరీరంలో ఉన్న క్రిములే మనల్ని తినేస్తాయి. తింటూ ఉంటది, 24 గంటల తర్వాత బయటికి వస్తుంది. ఈ రహస్యము ఎక్కడ బయటపడుతుందంటే, ఇప్పుడు ఏదైనా పెద్ద బుగ్గ ఉన్నదనుకోండి, బేలూన్, దానికి చిత్రం చేయండి, అది గాలి పోయినందువల్ల కింద పడిపోతుంటది, దానికి నిర్జీవంగా, దానికి అస్తిత్వం లేకుండా. అదే గాలిని బాగా పట్టుకున్నది అనుకోండి, గాలి ఎగురుతుంటది కదా,
అదే ఇప్పుడు ఈ అపాన వాయువుది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని అంతా అక్కడికి ఆ సూత్రానికే దారి తీస్తుంది. సరే, ఇప్పుడు ఇక మనం కొద్ది ఇవాళ ముందుకు పోదామా, అక్కడే ఉందామా? ఒక్క నిమిషం ఆచార్య, ఆ, బాడీ డీకాంపోజ్ అవ్వడం అంటే ఏమిటిది? అది ఏంటంటే జీవనీయ శక్తిని కోల్పోయి విచ్ఛిన్నమైపోవడం. విచ్ఛిన్నం అయిపోతే కుళ్ళిపోవడం శరీరం యొక్క సాంద్రత తగ్గిపోతుందా? అంతే, కుళ్ళిపోవడం. ఒక శరీరం రకంగా యొక్క బరువు తగ్గిపోతుందా? మళ్ళీ ఇక ఈ శబ్దం కాదు, అవిసిపోవడం కాదు, కుళ్ళిపోవడం జరుగుతుంది. అవిసిపోవడం అంటే మాది ఎందుకు పనికి రాకుండా పోవడం. 24 గంటలు అయిన తర్వాతనే బయటకు వస్తుంది ఆచార్య, అంతవరకు రాదు. ఇప్పుడు ఇది కూడా ఒక సూత్రమే. ఈ 24 గంటల్లో ఏమవుతుంది అని అంటే 6 గంటల వరకు ఇప్పుడు చివరిసారి గుండె ఎప్పుడైతే కొట్టుకున్నదో అది నరాల ద్వారా వెళుతున్నటువంటి ఆ వేగం ఎక్కడికక్కడ రక్తము ఆగిపోయినప్పుడు ఇక మళ్ళీ అది ఈ భగవంతుని సృష్టి ఎట్లా ఉన్నది అని అంటే జీవం ఉన్నప్పుడేమో నిర్మాణం వైపుకు శరీరం సజీవంగా ఉండగలుగుతుంటది. ఇక జీవనం లేనప్పుడు, ఆత్మ లేనప్పుడు దాన్ని వినాశనం వైపుకు, ఇప్పుడు ఇంగ్లీష్ లో అంటున్నారు కదా డీకంపోజ్ అనేది, ఆ రూపకంగా. ఒక రాయి కట్టి లోపల ఇడిచిన గాని కూడా రాయిని తీసుకొని పైకి వస్తుంది. రాయిని తీసుకొని పైకి వస్తుంది అనేది మాత్రం తెలియదు. ఎందుకు అని అంటే ఎన్నోసార్లు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బావిలో ఎక్కడ పడ్డారు, ఇప్పుడు వీళ్ళు బలాత్కారం చేసి చంపేస్తున్నారు కదా, ఆ బావిలో విసిరి పడేస్తున్నారు. ఏ బావిలో పడేశారు, ఎట్లా పడేశారు, ఆ రాయి కట్టినప్పుడు అక్కడ గజ ఈతగాళ్ళని పంపించి అంత వెతికిస్తున్నారు కదా. రాయిని తీసుకుని వస్తుంది, రాయిని లేపేంత శక్తి రాదు ఎక్కడికి. అందుకని 24 గంటలు అయినాకనే వస్తుంది. అలా అన్నారు, బాగుంది. అంతేగాని రాయిని కట్టేస్తే బండరాయిని కూడా లేపుకొస్తుంది అనేది అది బుద్ధి సంగతంగా అనిపించట్లేదు. అదే ఆచార్యజీ, టైటాన్ షిప్ మునిగిపోయినప్పుడు దానిలో ఉన్న దాదాపుగా 1800 మంది మునిగిపోయి ఎట్లా చనిపోయినారు కదా, వాళ్ళంతా తేలలేదు కదా. వాళ్ళందరూ తేలారు, వాళ్ళందరినీ తీసుకొని పడవ తేలలేదు, అది గుర్తుపెట్టుకోండి. టైటానిక్ తేలలేదు, అక్కడే లోపలే ఉండిపోయినారు ఆచార్యజీ. చాలా మంది లోపలే ఉండిపోయినారు, పైకి తేలేదు. మరి మీరు మీ భాష 2 రకాలుగా ఉన్నది. ముందేమో తేలారు, వాళ్ళంతా బయటకు వచ్చారు కదా, తేలారు కదా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడేమో తేలలేదు అంటున్నారు. ఇప్పుడు లోపల షిప్ లోపల ఆచార్యజీ, షిప్ లోపలే ఉండి షిప్ తో పాటు మునిగినప్పుడు పైకి తేలలేదు అంటున్నాం. అదే మరి డోర్ బంద్ చేసుకుంటారు కదా, డోర్ వేస్తే నీళ్లు లోపలికి వస్తాయి కాబట్టి బ్రతికిన వారికి ప్రాణ సంకటం ఉంటుంది కాబట్టి అన్ని బంద్ ఉంటాయి కాబట్టి బయటకు రావడానికి వీల్లేదు. అది వాళ్ళు అక్కడ తేలుతున్నారని కాదు, పడవలో తేలుతున్నారని కాదు, ఇక్కడ భూమి మీద అయితే ఎట్లయితే కింద పడి ఉంటారో ఆ పడవలో కూడా టైటానిక్ లో కూడా దాని లోపల పడి ఉండొచ్చు. వాళ్ళ సీట్ల మీద అక్కడ ఎక్కడ కూర్చున్నారో అక్కడే, ఎక్కడ పడుకున్నారో అక్కడే. అంతేగాని ఇక్కడ నీళ్ళలో తేలడం అనేది కాదు. ఓం ఆచార్య, ఇప్పుడు దీన్ని బట్టి మనిషిలో జీవము మొత్తం చనిపోయిన తర్వాతనే అంటే ఎలాంటి పని చేయకుండా అయినప్పుడు బయటికి వచ్చేస్తుంది అనేది తెలుస్తుంది ఆచార్య. నిర్జీవమైనప్పుడు బయటకు వచ్చేస్తుంది, చెత్త బయటకు వస్తుంది. ఇది చెత్త అనడం అంతే, చెత్తనే బయటకు వస్తుంది అనిపిస్తుంది కదా సార్. అంతే. ఆచార్య ఒక ప్రశ్న ఆచార్యజీ, శ్యామలయ్య గారి పైకి వస్తుంది అంటే అది కూడా సరైనది కాదు. ఇప్పుడు ఏంటంటే మురుగు బట్టి లోపల మురిగి కుళ్ళిపోయి దాంట్లో బ్యాక్టీరియా తయారైపోయి మొత్తం అంటువ్యాధులు వస్తుంటాయి కదా. దాంతో అది కుంటలలో, చెరువులలో అది దాని పక్కన ఏదైతే చెత్త వేస్తుంటారో దాని లోపల ఉండి నీళ్ళ నుండి మురుగుతుంది కదా, ఎరువు తయారవుతుంది. సరే, ఇప్పుడు మన ప్రసంగంలోకి వెళితే మనకు కరెక్ట్ సమాధానం దొరకలేదు స్వామి. ఇది డీకంపోజ్ అవ్వడం అనేటువంటి ఈ యొక్క సెల్స్ అంటే మాంస కణాలు అనేటువంటి ఉబ్బిపోవడం, దాంట్లో వాయువు చేరడం, ఉబ్బడానికి కారణం ఏంటంటే వాయువు చేరడం. ఇప్పుడు మనం విత్తనము అనేటువంటిది నీటి సంయోగంతో భూమిలో పడ్డప్పుడు ఏంటంటే అది ఉబ్బిపోతుంటది. ఆ ఉబ్బిపోవడానికి కారణం ఏంటంటే ఆ నీటికి ఏమో అవి తడిసిపోతుంటాయి, తడిసిపోయేదానికి వాటిని ఉబ్బించడానికి వాయువు దాంట్లో సంచారం చేస్తుంటది. అందువల్ల ఇది భూమిలో పడ్డా కూడా భూమిని కూడా ఇట్లా అది ఒక గర్భిణీ స్త్రీ కదా ఆ పొట్ట ఎట్లా వస్తుంటుందో ఆ రకంగా విత్తనం మీద ఉన్నటువంటి మట్టిని ఇట్లా ఉబ్బెత్తుగా తీసుకొని వస్తుంటాయి.
భూమిలోకి వెళ్ళి మొలకలు ఓం దీని ఆచార్య మీద ఒక కథ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. అదేంటంటే ఒక అతడు తప్పుడు పని చేసినటువంటి సాధువును నగర బహిష్కరణ చేస్తే అతడు బ్రతుకు తెరువు కోసం ఏదో తిప్పలు పడాలి, కానీ ఈ ఊరి వాళ్ళు అది ఈ ఊర్లో అయితే వద్దు, పక్క ఊరికి వెళ్దామని చెప్పేసి ఆ పక్క ఊరిలోకి వెళ్ళి ఆ ఊరికి చేరుకునేటప్పుడు ఏంటంటే ఆ దుకాణాలలోకి వెళ్ళి ఇళ్ళకి పోయి పెసలు బగలు వరి ఇవన్నీ ధాన్యాలన్నీ భిక్షమంగా అడుక్కున్నాడు. అవి తీసుకెళ్లి ఒక పెద్ద రాగి చెట్టు కింద ఏం చేశాడంటే పెద్ద గొయ్యి దవ్వి ఆ ధాన్యాలన్నీ దాని కింద పోసాడు. దాని మీద ఇది ఏమంటారు, పప్పు రుబ్బుతారు కదా, అది గుండ్రాయి, ఆ రాయి పెట్టాడు. రుబ్బురాయి పెట్టాడు. ఆ రుబ్బురాయి పెట్టేసి అంత మట్టి పూర్తి చేశాడు. మామూలుగా అయింది. దాని పక్కకే సమాధిస్తమై ఉన్నాడు అనమాట. ఆ సంయోగం ఏంటంటే అతను చూసుకునేది ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి స్త్రీలు నీళ్ళ కోసం అక్కడ ఒక బావి ఉంది, ఈ చెట్టు కిందకి వెళ్ళిపోతారనమాట. అయితే ఇక్కడ ఎవరు సాధువు కూర్చున్నట్టున్నారు, ఏం స్వామి మరి మా భవిష్యత్తు ఉంటుందని వారు అడిగితే, అమ్మా ఇగో ఇక్కడ ఒక మహిమాన్వితమైనటువంటి శివలింగం బయటపడుతుంటది, మీరు ఎవరైతే సంతానం కాని వారు ఉన్నారో, ఎవరికైతే ఇంకేమైనా కోరికలు ఉన్నాయో వారు రోజుకు ఒక్కొక్క బిందె నీళ్లు ఇక్కడ పోయండి, వారం రోజుల లోపల ఇక్కడ నుంచి శివలింగం బయటకు వస్తుంది, ఎప్పుడైతే ఆ శివలింగం బయటకు వస్తుందో మీ కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి అని చెప్పేసి అతను చెప్తాడు అనమాట. ఇక వాళ్ళకి సంతానం కాని వాళ్ళు, బాధల్లో ఉన్నవారు ఇక శ్రద్ధతోటి వచ్చి బిందె నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు ఆ భూమి లోపలికి పోయి ఆ ఉండ్రాయి కింద ఉన్నటువంటి ఆ ధాన్యం అంతా తడిసి ఉబ్బిపోయి ఆ ఉండ్రాయిని పైకి ఇట్లా లేవటే గాని శివలింగం వచ్చింది అని చెప్పేసి ప్రజలంతా అమాయకంగా ఉండి అక్కడ పెద్ద గుడి కడుతుంటారు, అతనికి పెద్ద మఠం తయారవుతుంటారు. అది రహస్యం. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. ఆచార్య ఒక ప్రశ్న ఉంది. ఒక్క నిమిషం ఆచార్య. ఇక్కడ నరేష్ గారు చెప్పారు బాడీ డీకాంపోజ్ అవుతుంది. డీకాంపోజ్ అంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణము లోపల వాయువు చేరుతుందా? ప్రతి కణము లోపల అంటే ఏంటంటే అది జీవనీయ స్థితి నుంచి ఉర్వరక స్థితికి, చెడిపోవడానికి ఉండండి. చెడిపోవడానికి కారణం ఏంటంటే వాయువే గతినిస్తుంది. నీరైతే ఎలాగో ఉంది ఆ నీటికి గతినిస్తున్నది వాయువు. అందు గురించి ఆ డీకంపోజ్ అయిపోవడం, ఆ యొక్క మాంస కణాలని కడిసి ఉబ్బిపోవడం అనేటువంటిది ఆ రకం జరుగుతుంది. అంటే అదే జీవకణాల లోపల వాయువు నిండుతుంది కాబట్టి లోపల వరకు వెళ్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే మనము బాగా శ్రమ చేసినప్పుడు పరిగెత్తి నిలబడ్డప్పుడు మనకు ముక్కుతో తీసుకునే శ్వాస సరిపోదు, నోరు కూడా తెరుచుకుంటుంది, మళ్ళీ శరీరం అణువను అది స్వేదరంధ్రాలను తెరుచుకుంటాయి కాబట్టి చెమటంతా బయటకు వస్తుంది. అదే ఈ పశువులకు ఆ అవకాశం లేదు కాబట్టి కుక్క లాంటి వాటికి ఏంటంటే ఆ కుక్క అది నోరంతా తెరిచి నాలుక ఇంత పొడవు బయటకు తెరిచి శ్వాస తీసుకుంటుంటాయి. ఎందుకంటే వాటికి రోమాలు ఎక్కువ ఉంటాయి. అందు గురించి స్వేదం, పసీనా, చెమట అనేటువంటిది వాటికి రాదు. ఆచార్య ఒక చిన్న ప్రశ్న ఉంది. ఈ ముక్తాత్మ ముక్తి యొక్క కాలం ముగిసిన తర్వాత మరీ జన్మ తీసుకుంటుంది అన్నారు కదా, అంటే కోరిక లేనప్పుడు ఆ జన్మ ఎలా తీసుకుంటుంది? ఒక్క నిమిషం, నిన్న పుష్పమ కూడా అడిగింది, చెప్పండి. పుష్పమ గారు వింటున్నారా? వారు ముక్తి యొక్క కాలం అడిగారు. 43,20,000 30 అహోరాత్రములకు 43,20,000 సంవత్సరములకు ఒక చతుర్యుగం, 20,000 చతుర్యుగములకు ఒక అహోరాత్రం అంటే దినము రాత్రి. అటువంటి 30 అహోరాత్రములకు ఒక మాసం, అటువంటి 12 మాసములకు ఒక సంవత్సరం, ఇటువంటి 100 సంవత్సరములకు ఒక పరాంతకాలం, అనగా 31 నీలముల 10 ఖర్బదముల 40 అర్బదములకు ఒక మానుష సంవత్సరం. ఒక సృష్టి ఆయువు ఏంటంటే 36,000 సార్లు సృష్టి ఉత్పత్తి ప్రళయానికి ఎంతైతే కాలం పడుతుందో అప్పటి వరకు
ముక్తి నుండి జీవాత్మ ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాడనమాట. దుఃఖాలకు దూరంగా, ఈ జన్మ జరా మరణ దుఃఖాలకు దూరంగా ఉంటుంటాడు. ఇది ముక్తి యొక్క కాలం. ఆచార్యజీ క్లుప్తంగా నేను సమాధానం చెప్తున్నా ఆచార్యజీ. చెప్పండి చెప్పండి. అది మొత్తంగా క్యాల్కులేట్ చేస్తే 313 లక్షల కోట్ల మానవ సంవత్సరాలు వస్తుంది ఆచార్యజీ పరాంతకాలం. 313 లక్షల కోట్లు. ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు మీరు ఇది? అది దయానంద మహర్షి ఇచ్చిన దాంట్లోదే ఆచార్యజీ. అదే ఋగ్వేదాది భాష్య భూమికలో ఉంది. భాష్య భూమికలో ఉంది. మన పురాణాల్లో కూడా అదే విధంగా రాశారు. అవును, వేదమంత్ర ప్రమాణం ఉన్నది కాబట్టి దానికి దాన్ని అనంతకాలం అంటారు ఆచార్య. 313 లక్షల కోట్ల సంవత్సరాలు. పరాంతకాలం, అనంతకాలం, పరాంతకాలం. ఈ పరము అనేటువంటిది ఆ యొక్క సమయం అవధి పూర్తయిన తర్వాత, ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పండి నరేష్ గారు. 313 లక్షల కోట్ల సంవత్సరాలు కాదు, 43,20,000. ఇదంతా చెప్తున్నాడు కదా ఇక్కడ. ఇక్కడ చివరికి సారాంశం ఏంటంటే 36,000 సార్లు సృష్టి ఉత్పత్తికి ఎంతైతే కాలం పడుతుందో అంతవరకు. ఇప్పుడే ఈ 36,000 సార్లు అనేటువంటి దానికి ఇక్కడ చెప్తున్నాడు ఈ 43,20,000 సంవత్సరాలకు ఒక చతుర్యుగం. ఈ చతుర్యుగం యొక్క సమయం అటువంటి 2,000 చతుర్యుగములకు ఒక అహోరాత్రం, అంటే దినము రాత్రి. అటువంటి 30 అహోరాత్రములకు ఒక మాసం. ఇదంతా లెక్క చేయాలన్నట్టు. లెక్క చేస్తే ఇక్కడ వస్తుందన్నమాట. 30 అహోరాత్రములకు ఒక మాసము, 12 మాసములకు ఒక సంవత్సరం. ఇటువంటి 100 సంవత్సరాలకు ఒక పరాంతకాలం. అనగా 31 నీలముల, 10 కర్బుదముల, 40 అర్బుదములకు ఒక మానుష సంవత్సరం. అటువంటి ఒక సృష్టి ఆయువుకు ఈ 86,40,00,000 సంవత్సరాలు. అటువంటి ఈ యొక్క 36,000 సార్లు సృష్టి ఉత్పత్తికి, ప్రళయానికి ఎంత సమయం అయితే పడుతుందో అంతవరకు ఈ యొక్క దుఃఖములకు దూరమై ముక్త జీవుడు మోక్షానందాన్ని పొంది తిరిగి వస్తుంది. ఇది నరేష్ గారు మీది ప్రశ్న ఏంటో అడగండి. గమనిస్తున్నారా? ఇక్కడికి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ క్యాలెండర్ ఇవ్వబడుతుంటే దాంట్లో చూడండి ఉన్నది. ఈ పరలోకం పుస్తకంలో కూడా ఉంది. మీ ప్రశ్న అడగండి. సమయం పరిగణ. ముక్తిని పొందిన ముక్తాత్మ కోరిక ఉండదు కదా ఆచార్యజీ? కోరిక లేకనే ముక్తిని పొందుతుంది. అదే ఇందాక మీరు అడిగారు చూడండి. ఇది ముక్తిని పొందినటువంటి జీవాత్మ దేహాతీత స్థితిలో దేహంలో ఉంటూ కూడా, ఎందుకంటే దేహంతో జీవనం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ముక్తిని ఇది సాక్షాత్కారం అయిన తర్వాత కూడా వ్యక్తి హింస చేస్తుంటాడు. సాక్షాత్కారం అయిన తర్వాత కూడా పశువులు వారిని హింస చేస్తుంటాయి. అందుకే పాణినిని సింహం చంపింది, జైమినిని మీమాంస దర్శనకారుణ్ణి ఏనుగు చంపేసింది. ఆ రకంగా ఏంటంటే వీళ్ళు ఈశ్వర సాక్షాత్కారం అయిన తర్వాత దేహాతీత స్థితిలోకి జీవన్ముక్తిని పొందొచ్చు కదా అంటే వాళ్ళు జీవన్ముక్తిని కోరుకోలేదు. వారు ఏం కోరుకున్నారంటే మనం సంపాదించినటువంటి ఈ యొక్క సాధన యొక్క పరిణామం, ప్రతిఫలితం సామాన్య ప్రజలకు తెలియజేయాలని ఈ దర్శన శాస్త్రాలు, ఉపనిషత్తులు వాళ్ళు రచన చేస్తూ ఉన్నారనమాట. చేస్తున్నప్పుడు నిరంతరమైనటువంటిది సాధన అనేటువంటిది వాళ్ళు చేయనందువల్ల వారిలో కూడా ఈర్ష్య ద్వేషాలు అవన్నీ తలెత్తడం వల్ల దాంతో ఈ యోగ శక్తి అనేటువంటిది క్షీణించి వారు హింసకు గురి అవుతుంటారు. ఆచార్యజీ ప్రశ్న ఏమంటే, ఈ ముక్తిని పొందిన ముక్తాత్మ మోక్ష కాలం అయిన తర్వాత ఏ కర్మ ద్వారా, అంటే అది ఎందుకు మరీ జన్మ తీసుకుంటుంది అనేది? అది ఇప్పుడు కోరిక ఉండదు కదా. ఇప్పుడు మీరు ప్రశ్నలు చాలా వస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సమయం తీసుకుంటుంటది. అది మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఇప్పటి వరకు అయితే ఇవాళ సమయం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పాట పాడండి, ఏదైనా. మీ ప్రశ్న రేపు అడగండి నరేష్ గారు. అలాగే ఆచార్యజీ.
ఏమైనా ఎవరు పాడలేరా? పుష్పమ్మ గారు ప్రభాకర్ గారు వాడుతారు ఆచార్య, ప్రభాకర్ గారు ఉన్నారు. పాడతారా? పుష్పమ్మ గారు పాడండి. వారు పాడతారేమో ఆచార్య. వారు ఇప్పుడే వచ్చారు కదా, పాడరు, ఇవాళనే వచ్చారు కదా. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, నీవు సృజించిన ఈ సకల విశ్వము. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, సూర్య చంద్ర గ్రహముల సృష్టించినావు, వేల వేల తారల వెలిగించినావు. సూర్య చంద్ర గ్రహముల సృష్టించినావు, వేల వేల తారల వెలిగించినావు. సుందరమైన ఈ ప్రకృతిని మా కొరకై, సుందరమైన ఈ ప్రకృతిని మా కొరకై సువిశాలముగా మార్చి ఇచ్చినావు. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, గాలి నేల నీరు వెలుగు గగన మండలం, గిరులు జరులు సముద్రములు జీవ సంచయం. గాలి నేల నీరు వెలుగు గగన మండలం, గిరులు జరులు సముద్రములు జీవ సంచయం. అన్నియు నీ వలనే అయ్యను విరచితం, అన్నియు నీ వలనే అయ్యను విరచితం. కడురమణీయము నీ కళా కౌశలం. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, నీవు సృజించిన ఈ సకల విశ్వము. సింహ శరభ శార్దూల విభిన్న మృగములు, శుకపిక బక మయూరాది పక్షి జాతులు. సింహ శరభ శార్దూల విభిన్న మృగములు, శుకపిక బక మయూరాది పక్షి జాతులు. పారే ఏడులు పచ్చని పైరులు, పారే ఏడులు పచ్చని పైరులు, చూడగా చాలవు మా రెండు కన్నులు. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, నీవు సృజించిన ఈ సకల విశ్వము. కొండలపై నుండి దూకు వెండి వాగులు, నింగిలోన తేలియాడు నీలి మబ్బులు. కొండలపై నుండి దూకు వెండి వాగులు, నింగిలోన తేలియాడు నీలి మబ్బులు. జుమ్మని రొద చేసే తుమ్మెద గుంపులు, జుమ్మని రొద చేసే తుమ్మెద గుంపులు, పలు రకముల పువ్వుల పరిమళములు. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, నీవు సృజించిన ఈ సకల విశ్వము. వేదమనడి నిత్యమైన వెలుగుబాటను, ఆదిలోని మానవులకు అందజేసియు. వేదమనడి నిత్యమైన వెలుగుబాటను, ఆదిలోని మానవులకు అందజేసియు. సమస్త సత్య విద్యలన్నీయు అందునా, సమస్త సత్య విద్యలన్నీయు అందునా, వివరముగా తెలిపిన విశ్వజ్ఞాతవు. ఎంత విచిత్రము, ఎంత విచిత్రము, నీవు సృజించిన ఈ సకల విశ్వము. ఓం నమస్కారం. ధన్యవాదాలు పుష్పమ్మ గారికి, చక్కని బదులు వినిపించారు. పరమాత్మని సృష్టి రహస్యాన్ని మొత్తం దాంట్లో వచ్చారు. అనంతరము భాగ్యలక్ష్మి గారు వైదిక సంధ్యోపతం చేపిస్తారు. ఓం ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఆచార్య మీరు మైక్ బంద్ చేశారు. ఆచార్యజీ, ఆచార్యజీ మైక్. మనలో రచనా శక్తి బయటపడాలి, మనలో ఉన్న భావాలు ఏదో అది వాస్తవిక జీవిత ధన్యమైంది. విశ్వం పట్టుకున్నారా? ప్రయత్నం చేయాలి. శ్యామలయ్య గారు, మీలో ఈ కళ ఉన్నది, భావాలను గేయ రూపంలో చేయాలి. ఎవరో పాడుకుంటే మనం ధన్యులమైపోవడం కాదు. ఇది సారాంశం. అవకాశం ఇచ్చారు కదా, మనం కూడా తెలివివంతులమే, మనం కూడా జ్ఞానవంతులమే, మనం కూడా
మనం చేయగలం. భగవంతుని యొక్క సారం. లక్ష్మమ్మ గారు. అథవైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీర్భిష్టయ आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतञ्च सत्यञ्चाभिधातपसोऽद्य जायत ततो रात्र्या जायत तत समुद्रो अर्णव ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टय आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः
उरुद्वादिग् बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्च उदित्यं जातवेदसं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ విజ్ఞాన స్వరూపంను మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి ఓ పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्म संध्यायज्ञम् ओम नमस्ते आचार्य जी మా పుష్పమ్మ గారు ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ను అంతపాఠం చెప్పండి అమ్మ. शांति अंतरिक्ष शांति पृथ्वी शांति आपः शांति ओषधयः शांतिः वनस्पतयः शांति विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांतिः शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति शांति शांतिः ఎన్నో సందేహాలు నివృత్తి అవుతున్నాయి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీకున్న సందేహాలు పంపించండి, కామెంట్ల రూపంలో పెట్టండి. కామెంట్ల రూపంలో పెట్టండి. మీ పేరు కూడా జత చేసి పెట్టండి. ఓం నమస్తే.